యాక్సెప్ట్ చేయొచ్చుగా ప్లీజ్. యాక్సెప్ట్ నాకెందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి నీకు హగ్ ఇస్తే నువ్వు ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావు, నమ్ముతావు. సరే మన ఊరిలో నన్ను మించే అందమెవరికున్నదో అందగత్తె. ఫ్రెండ్ చెల్లెలాగా చూసిన, నువ్వు ఏంది నన్ను లవ్ నేను నీకు చెల్లి ఏంటి? హాయ్ చెప్పు. కాల్ చేస్తుంటే కాల్ లేపట్లే అంటే కొంచెం మీద పానంతో మనసు నేను చెప్పింది ఏం చేసావు? ఏంది ప్రపోజలా? అదే కదా. ఏంటి నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? అంటే మీ అన్న నేను మంచి ఫ్రెండ్స్ కదా, మరి ఫ్రెండ్స్ అయితే లవ్ చేయకూడదా? లవ్ చేయకూడదు అంటే మళ్ళీ మీ అన్నకు నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతుంది కదా. ఎందుకు అవుతాయి? అంటే నాతో పాటు ఉండి మా చెల్లెల్నే లవ్ చేశాడు అనేసి. మళ్ళీ మీ అన్న ఏమనుకుంటాడు, నాతో పాటు ఉండి మా చెల్లెల్ని లవ్ చేశాడు అనేసి ఫీలింగ్ వచ్చి మళ్ళీ మేము ఇద్దరం విడిపోవాల్సి వస్తుంది. ఎందుకు విడిపోతారు అంటున్నా? అంటే ఏ ఫ్రెండ్ అయినా సరే ఫ్రెండ్స్ వరకు ఓకే, కానీ మా సొంత చెల్లెని లవ్ చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎంతైనా మా అన్న క్లోజ్ ఫ్రెండ్ కదా, నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడు? యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే చేసినా ఎట్లుంటుంది అంటే కొంచెం చేస్తే బాగుంటుంది, చేయకపోతేనే మా ఇద్దరికి గొడవలు అవడం అలాంటివి ఉంటాయి. ఎన్ని గొడవలు వచ్చినా ఏది వచ్చినా నువ్వు అంటే నాకు ఇష్టం. ఇష్టం అంటే సెట్ కాని మాట అది. ఎందుకంటే సెట్ చేసుకోవాలి, సెట్ కాకపోయినా ఎందుకు. ఇప్పుడు నాకు లవ్ అంటే మళ్ళీ ఫీలింగ్స్ వస్తాయి, అది ఇది మళ్ళీ రానివ్వు. ఏం ఫీలింగ్స్ వస్తాయి? రానివ్వు. ఏం ఫీలింగ్స్ వస్తాయి? విడిచిపెట్టకు నన్నిలా, బాధ పెట్టకు మనసులా. ఏం ఫీలింగ్స్ అంటే ఇప్పుడు నాకు నువ్వు నన్ను లవ్ చేసినావు అనుకో, కిస్ చేయాలనిపిస్తుంది, హగ్ చేసుకోవాలనిపిస్తుంది, ఎక్కడైనా బయటకు వెళ్ళాలనిపిస్తుంది. చేసుకో. ఏంటి కిస్ చేసినా ఓకే ఓకే, ఇష్టం కదా నువ్వు అంటే. ఏ జోక్ చేస్తున్నావు ఏంది? సీరియస్గానే చెప్తున్నా. ఏమో నాకు నమ్మాలనిపించట్లేదు. నిజంగా? ఇది నిజంగా నన్ను లవ్ చేస్తున్నావు? నిజంగా లవ్ చేస్తున్నా. ఏ వద్దు, మీ అన్నయ్య తెలిస్తే బాగోదు, మళ్ళీ గొడవలు అవుతాయి. గొడవలు అయినా సరే ఐ లవ్ యూ. నిజంగానా? లవ్ యూ. ఏ లేదు, నేను నమ్మను. నిజంగా? సరే, నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? ఇంకా అవన్నీ సెట్ కాని మాటలు. ఎందుకంటే రేపు మీ అన్నకు నాకు గొడవలు అవుతాయి కదా. నమ్మకం లేదా? నమ్మకం అనేది కాదు, మరి నేను మళ్ళీ ఇప్పుడు నేను కిస్ చేసి అది చేసి మళ్ళీ రేపు పెళ్లి కాలేదనుకో, చేసుకుందాం. ఏం చేసుకుందాం? మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. ఒప్పిస్తా కదా. ఏ వద్దు, మనకు సెట్ కాదబ్బా ఇది. ఎందుకు సెట్ కాదు? మీ అన్న నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్. సో వాట్? ఏం లేదు, కానీ నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావు, బాగోదేమో అనేసి. ఎందుకు బాగోదు చెప్పు? ఏమో నాకెందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏంటి కిస్ చేసేసావు? నువ్వు నమ్మట్లేదు కదా. అంటే ఇప్పుడు నేనంటే నిజంగానే ఇష్టమా నీకు? చాలా ఇష్టం. నేను అంటే నీకు ఎందుకు ఇష్టం? ఎంత ఇష్టం అంటే చెప్పగలం, కానీ ఎంత ఇష్టం, ఎందుకు ఇష్టం అంటే ఎట్లా చెప్తాం? నేను నీకు ఎప్పుడు అట్లా చూడలే కదా, అంటే ఒక ఫ్రెండ్ చెల్లెలాగా చూసిన. నువ్వు ఏంది నన్ను లవ్? నేను నీకు చెల్లి ఏంటి? నువ్వు నా ఫ్రెండ్ చెల్లె లెక్క చూసినా నీకు నేను. అట్లా నేను నిన్ను అన్నాను, పిలవలే కదా. పిలవలేదు, కానీ ఇప్పుడు నువ్వు సడన్ గా కిస్ చేసేసి రేపు నాకు మళ్ళీ ఏమైనా ఫీలింగ్స్ వస్తాయి, అటు ఇటు ఎక్కడైనా బయట ఓయోకి వెళ్దాం అనుకుంటా. రాని ఓకే వస్తా.
ఎంతో మారి తన చెంతే చేరి బతుకంతా ఓయోకి కూడా వస్తావా? వస్తా అమ్మో ఏంటి? వస్తా, సరే ఇప్పుడు- ఇష్టపడుతున్నా కదా, ఎక్కడికైనా రావాలనుకుంటా కదా నీతో. అవునా? ఇప్పుడు మీ అన్న ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? నీతో వచ్చేస్తా, మీ అన్న ఒప్పుకోకపోతే నాతో పాటు నీతో వచ్చేస్తావా? పాటు వచ్చేస్తా. నిజంగా? నిజంగా ఏంటి అంత లవ్వా నేనంటే నీకు? చాలా ఇష్టం. లవ్ యూ. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? యాక్సెప్ట్ చేయొచ్చుగా ప్లీజ్. యాక్సెప్ట్ చేస్తా నేను, కానీ మళ్ళీ మరి? మీ ఇంట్లో సరే ఇదే మ్యాటర్ మీ అన్నతో మాట్లాడదాం. ఓకే, మీ అన్నతో మాట్లాడిన తర్వాత మీ అన్న ఏం చెప్పాడు దాన్ని బట్టి రియాక్షన్ చూద్దాం. ఒప్పుకోకపోతే వదిలేస్తా. నాకు తెలిసి గొడవలు అయితే ఏమో అయితే అనిపిస్తుంది. ఏంటి? రేపు మీ అన్న ఏమంటాడు, నా ఫ్రెండ్ చెల్లెల్ని నువ్వు ఎందుకు ఇట్లా ట్రాప్ చేస్తున్నావు, ట్రాప్ చేయడానికి నాతో ఫ్రెండ్షిప్ చేసినావు అనుకుంటాడు మళ్ళీ. నేనేం చిన్నపిల్లని కాదు కదా నువ్వు నన్ను ట్రాప్ చేయడానికి. చిన్న పిల్లవి కాకపోయినా ఏ అన్నకి వాళ్ళ చెల్లెలు చిన్న పిల్లలు లెక్కనే కొడుతుంది. నువ్వు అంటే నాకు ఇష్టం. మా అన్న వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకునేది నేను, వాళ్ళు కాదు కదా. వాళ్ళు కాదు, మరి నాకు ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? నాకు మీ అన్న ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు మేము 7 years నుంచి కలిసే ఉన్నాము. అంటే నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే కూడా ఇష్టమే, మరి కానీ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అంటున్నావు. ఇప్పుడు నీ వల్ల మా ఫ్రెండ్షిప్ దూరం అవుతుందేమో అనేసి. ఎందుకు దూరం అవుతుంది? అసలు నేను మీ ఫ్రెండ్షిప్ కడ్డు రాను. నువ్వు మా అన్న- డైరెక్ట్గా కిస్ చేసేసినావు. ఇప్పుడు నేను ఏమనాలి? ఇప్పుడు నీకేమనలేను, అటు మీ అన్నయ్యకి ఏమని అడగలేను. మా అన్న నువ్వు కలిసి ఉండేటట్టు చేసే బాధ్యత నాది. పక్కా షూర్. అవునా? నిజంగా నేనంటే నీకు చాలా ఇష్టం. నిజంగానే ఇష్టం. చాలా నిజంగా ఇష్టం. కిస్ చేసాక కూడా నమ్మవా? సరే కిస్ చేసినా కూడా ఒకసారి హగ్ చేసుకో, అప్పుడు ఇంకా మంచిగా నమ్ముతా. ఓకే, నిజంగా నమ్ముతావా? నిజంగా అంటే హగ్ ఎట్లుండాలంటే నేను నిజంగానే లవ్లో పడిపోవాలి. అంటే ఇప్పుడు నువ్వు పడలేదు, పడకుండానే కిస్ చేసుకున్నావా నువ్వు నన్ను? నేను ఎక్కడ చేసావు? నువ్వు చేసావు. ఎవరు నేను చేస్తే మాట్లాడుతూనే ఏంటి? ఉన్నాను, నువ్వు డైరెక్ట్ కిస్ పెట్టేసినావు. ఇప్పుడు ఏంటి, నీకు హగ్ ఇస్తే నువ్వు ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావు, నమ్ముతావు. సరే మన ఊరిలో నన్ను మించే అందమెవరికున్నదో అందగత్తె. అగో మీ ఇంట్లో మీ అన్నయ్యలకి ఎవరు చెప్పలేదు కదా? చెప్పలేదు. ఫ్రాంక్ ఏమైనా ప్లాన్ చేస్తున్నా, లేకపోతే మీ అన్న ఇద్దరు కలిసి నా మీద ఏమైనా? ప్రామిస్ లేదు అట్లా. నిజంగా నువ్వంటే నాకు ఇష్టం. మరి ఏంటి అంటే డైరెక్ట్ గా ఇచ్చేసిన హగ్ కూడా? నువ్వంటే నాకు ఇష్టం. నిజంగా ఇష్టమా? నిజంగా నీ మీద వామ్మో, ఎప్పటి నుంచి లవ్ ఇది? నిన్ను చూసినప్పటి నుంచి మా అన్నతో. మరి ఈ 7 years లో ఏ రోజు చెప్పలేదు మళ్ళా? టైం రాలే కదా.